ఈరోజు కవితక్క మీద కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుట్రలు బన్ని 153 రోజులు జైల్లో పెడితే మరి మనకున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానమే జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. కవితక్కకు బెయిల్ ఇస్తే మరి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈరోజు ఒక సుప్రీంకోర్టుని కూడా విమర్శించే విధంగా మాట్లాడడం సమంజసం కాదు. అన్యాయంగా ఈరోజు రాబోయే రోజుల్లో మరి బతుకమ్మ పండగ అంటేనే కవితక్క అంటే బతుకమ్మ అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి గ్రామాన గల్లీల బతుకమ్మ ఆడిన ఘనత కవితక్కకు దక్కింది. ఈరోజు ఆ గౌరమ్మ తల్లే మరి ఈరోజు మళ్ళీ కవితక్కకు బెయిల్ రావడానికి భగవంతుడు ఇక్కడున్న మహిళా లోకం తెలంగాణలో ప్రతి ఒక్కరూ కోరుకున్నది, అరే ఈసారి కవితక్క మరి బతుకమ్మ టైంకి ఉంటుందా రాస్తుందా లేదా అనే ఒక అవనమ్మకం ఉండే. ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుట్రలు బండి ఇన్ని రోజులు ఉంచినా మరి ఆ తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలి. అది గౌరవించకుండా సుప్రీంకోర్టుకే వ్యతిరేకంగా మాట్లాడడం మరి సమాజంలో మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మరి ఈ రోజుకైనా స్వాగతించాలి తప్ప ఒక మహిళ నువ్వు ఇన్ని రోజులు ఉంచడం మరి అది న్యాయమే ధర్మమే గెలిచింది ఈరోజు తెలంగాణలో అని చెప్పి అందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం నిన్ననే చూస్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి చూస్తుంటే కూడా చాలా ఘన స్వాగతం పలికిర్రు. ఎక్కడ అన్యాయం జరిగిందో ఏమైంది అన్యాయంగా ఎందుకు ఉంచిర్రు అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించే విధంగా ఉంది. కాబట్టి వీళ్ళందరం స్వాగతిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ముగ్గురు కేటీఆర్ ఒక పక్కన కేసీఆర్ ఒక పక్కన కవితక్క ముగ్గురు 3 దిక్కుల నుంచి ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మరి రేపు స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా జిల్లా పరిషత్లు కానీ మరి మండల పరిషత్లు అన్నీ కూడా కైవసం చేసుకునే విధంగా కూడా అన్ని జిల్లాలు తిరిగి మరి అందరూ కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.